బ్లడ్ క్యాన్సర్. దీన్నే ల్యూకీమియా అని అంటారు. మిగిలిన క్యాన్సర్లతో పోలిస్తే బ్లడ్ క్యాన్సర్ నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నిర్లక్ష్యం చేస్తే బ్లడ్ క్యాన్సర్ అంత ప్రమాదకరమైంది మరొకటి లేదు. తొందరగా గుర్తిస్తే బ్లడ్ క్యాన్సర్ అంత వేగంగా తగ్గిపోయే క్యాన్సర్ కూడా వేరొకటి లేదు. అందుకే బ్లడ్ క్యాన్సర్ తగ్గడమన్నది వ్యాధిని గుర్తించడం మీదనే ఆధారపడి ఉంటుంది. దాదాపుగా శరీరంలో వచ్చే క్యాన్సర్లన్నీ అవయవాలకు వస్తుంటాయి. అవయవాలకు కాకుండా వచ్చే క్యాన్సర్ ఏదైనా ఉందా అంటే అది బ్లడ్ క్యాన్సర్ మాత్రమే. మనిషికి రక్తం ప్రాణవాయువును అందిస్తుంటుంది. రక్త కణాలు ఎముక మధ్యలో మెత్తగా స్పాంజిలా ఉండే భాగంలో తయారవుతుంటాయి. ఇక్కడ పుట్టే కణాల్లో ఏ ఒక్క కణంలో జన్యుమార్పు సంభవించినా అది బ్లడ్ క్యాన్సర్కు దారితీస్తుంది. బ్లడ్ క్యాన్సర్లో క్యాన్సర్ కణాలు రక్తంలో కలిసిపోయి ఉంటాయి. అందుకే అల్లోపతిలో బ్లడ్ క్యాన్సర్కు కీమోథెరపీ తప్ప మరో మార్గం లేదు. బ్లడ్ క్యాన్సర్ ఒకవేళ ముదిరిపోతే మాత్రం మూలుగు మార్పిడి చేస్తుంటారు. బ్లడ్ క్యాన్సర్ వస్తే శరీరంలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. రక్తంలో ప్రధానంగా 4 విభాగాలుంటాయి. ఎర్ర రక్త కణాలు, ఇవి శరీరానికి అవసరమైన ఆక్సిజన్ను అందిస్తుంటాయి. తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ప్లేట్లెట్లు రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం కాకుండా ఉండడానికి ప్లేట్లెట్లు సహాయపడతాయి. ప్లాస్మా శరీరంలోని అవయవాలకు ప్రోటీన్లు, పోషకాలు, హార్మోన్లను అందిస్తుంటుంది ప్లాస్మా. బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు రక్తంలో ఎర్ర రక్త కణాలు గణనీయంగా తగ్గిపోతాయి. రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండడంతో తెల్ల రక్త కణాలు అమాంతం పెరుగుతాయి. ప్లేట్లెట్ల సంఖ్య దారుణంగా పడిపోతుంది. బ్లడ్ క్యాన్సర్ను ఏ లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు? బ్లడ్ క్యాన్సర్లో ప్రధానంగా కనిపించే లక్షణం ఆయాసం. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతే ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. శ్వాస సరిగ్గా అందక కొంచెం దూరం నడిచినా, చిన్న పని చేసినా ఆయాసం వస్తుంటుంది. ప్లేట్లెట్ల సంఖ్య కూడా తగ్గిపోవడంతో రక్తం గడ్డకట్టకుండా ముక్కు, నోరు, మలమూత్ర ద్వారాల గుండా రక్తస్రావం జరుగుతుంటుంది. 3-4 వారాల పాటు దీర్ఘకాలిక జ్వరం, శరీరంపై నల్లటి మచ్చలు, వాటంతటవే పుట్టుకొచ్చే పుండ్లు, ఆహారం తీసుకుంటున్నా నీరసంగా ఉండడం, కారణం లేకున్నా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి అసాధారణ లక్షణాల ఆధారంగా బ్లడ్ క్యాన్సర్ను గుర్తించవచ్చు. చికిత్సలో భాగంగా ముందు ఇది ఏ రకమైన క్యాన్సర్ అన్నది తెలుసుకోవాలి. కీమోథెరపీ తర్వాత అత్యధిక బ్లడ్ క్యాన్సర్లలో ఇది పునరావృతం కాదు. క్రానిక్ మైలాయిడ్ లుకీమియాలో మాత్రం పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి మూలుగు మార్పిడి చేస్తే క్యాన్సర్ నయమయ్యే అవకాశముంటుంది. అందుకే ఇతర క్యాన్సర్లతో పోలిస్తే బ్లడ్ క్యాన్సర్ నయమయ్యే అవకాశాలు అధికమని డాక్టర్లు చెబుతుంటారు. కాకపోతే కొంచెం ముందుగానే గుర్తించాల్సి ఉంటుంది. గమనిక: ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు.